సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన జక్కా వెంకయ్య, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తులు పుట్టిన గడ్డపై రాబందుల కన్ను పడిందని వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి దంపతులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు రాబందుల్లా కోవూరును దోచుకోవాలని చూస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. 4 రోజుల క్రితం నెల్లూరుకు వచ్చిన లోకేష్ జూలై 13వ తేదీనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడాలని చెప్పడాన్ని చూస్తే సంవత్సరం క్రితం నుంచి జగన్పై కుట్రలు మొదలైందని అన్నారు. వేమిరెడ్డి దంపతుల గురించి విచారించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రజలను కోరారు. బుచ్చినగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజాను వేమిరెడ్డి దంపతులు బలవంతంగా తీసుకువెళ్లి కండువా వేశారని, ఇప్పుడు మళ్లీ జగన్పై అభిమానంతో వైసీపీలోకి వచ్చారని చెప్పారు. డబ్బుందని ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ప్రజా కోర్టులో శిక్ష తప్పదని అన్నారు. కోవూరులో ఆయన శ్రీమతికి టికెట్ తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారైతే సరి అయిన నిర్ణయం తీసుకుని బాహుబలి విజయసాయి రెడ్డి గారిని దించారు. రైళ్లు బరిగెడతా ఉన్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. విజయసాయి అన్న మంచి మనసున్న మహారాజు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 2వ స్థానం విజయసాయి అన్నది. ప్రజలతో బాగుంటాడు, పేదలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వామి అయి వాళ్ళ సమస్యల మీద స్పందిస్తూ అటు కేంద్రంలో గాని ఇటు రాష్ట్రంలోను గాని మన నియోజకవర్గానికి అన్ని విధాల అండదండలు అందిస్తారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన శ్రీమతి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పబడలేదు. నెల్లూరు ఎంతో దూరంలో లేదు, మీరు కూడా విచారించుకోండి. వాళ్ళేందో వాళ్ళ క్యారెక్టర్స్ ఏందో ఒక్కసారి మీరే విచారించుకొని మీరే ప్రజా కోర్టులో న్యాయ నిర్ణేతలు కాండి. పొగురుండొచ్చు, కానీ ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులు, మంచి మనసున్న మహారాజులు, చాలా తెలివిగల వాళ్ళు. డబ్బుతో కొంటారంట. ఒకే ఒక ఉదాహరణ, మా సుప్రజమ్మ నెల్లూరు రాత్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి బలవంతంగా తీసుకెళ్లి నాకు బిడ్డతో సమానం పసిబిడ్డ చైర్పర్సన్ అయింది బుచ్చిరెడ్డిపాళెంలో. చాలా మంచి కుటుంబం, ఆ కుటుంబం నుంచి చైర్పర్సన్ గా చేస్తే నిన్నంతా మూకమ్మడిగా దాడి చేసి బలవంతంగా తీసుకొని పోయి రాత్రి కండువా వేశారు సుప్రజమ్మకి. ఈ రోజు వచ్చారు, కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టము, చాలా గౌరవము, బలవంతంగా తీసుకెళ్లారు మమ్మల్ని అని చెప్పి ఈ రోజు ఆ పాప వచ్చింది. అదేవిధంగా 14వ వార్డు ప్రసాద్ కౌన్సిలర్, ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ప్రభాకర్ రెడ్డి అనుకుంటున్నాడు డబ్బుతో ఏమైనా కొనొచ్చు అని. నువ్వేమైనా తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చి మా దగ్గర వచ్చి నా దగ్గర లబ్ధి పొంది 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళని ఏమన్నా కొనుక్కున్నావేమో గానీ అసలైన నల్లపురెడ్ల కుటుంబ అభిమానులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను నువ్వు కొనలేవు ప్రభాకర్ రెడ్డి, నువ్వు కొనలేవు. డబ్బుతో ఏమైనా చెయ్యొచ్చు అనంటే చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు రా, దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, అంతేగాని నీకు డబ్బు ఉందని నాయకుల్ని కొనుక్కోవచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అనంటే నీకు ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. జక్కా వెంకయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ. అటువంటి గడ్డ పైన ఈరోజు ఎవరైతే జక్కా వెంకయ్య గారు గాని, పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు, కమ్యూనిస్టు భావాలు కలిపి ఆ కమ్యూనిస్టు భావాలతో పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు పోరాటం సాగించినటువంటి మహానుభావులు. ఆ యొక్క గడ్డ పైన ఈరోజు కొన్ని రాబందులు, ఇద్దరు రాబందులు, ఒక రాబందు ఎంపీ కావాలట, ఇంకొక రాబందు మీ ఎమ్మెల్యే కావాలట. అదే ఒక రాబందు పేరు వేమిరెడ్డి అయితే ఇంకొక రాబందు పేరు అశాంతి రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. మీరు ఆదమరిస్తే ఆ గద్దలు ఈ యొక్క గడ్డ మీద వాలి కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తాయి, ఆక్రమించుకుంటాయి. సామ్రాజ్యవాదానికి ప్రతీకగా వాళ్ళిద్దరికి మీకు తెలుసు. ఈ సైడ్ కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి గొప్ప నాయకులు పుడితే ఈ రోజు వ్యాపారవేత్తలు, లక్షల కోట్లు గడించినటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాదులు, పేద పడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఈ రోజు ఇక్కడ లోక్సభకు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటా ఉన్నారు. మీరే విఘ్నులైనటువంటి మీరే, చైతన్యవంతులైనటువంటి మీరే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని నేను మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తించుకుంటాను. రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితం నారా లోకేష్ నెల్లూరుకు వచ్చి ఒక సమావేశంలో చెప్తాడు, మీటింగ్ లో, గతంలో జూలై 13వ తారీఖు నెల్లూరుకు వచ్చినప్పుడు తను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడాడట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుడు మన పార్టీలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అన్నటువంటి విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అంటే సంవత్సరం క్రితం రోజుల నుంచి ఈ యొక్క కుట్రలు, కుతంత్రాలు మన పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రారంభమయ్యాయన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. రెడ్డి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు ద్రోహుల పార్టీలో చేరి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన తెలుగు ప్రజలకి ద్రోహం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు తెలుగు ద్రోహుల పార్టీలో చేరి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తా ఉన్నారు.